హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటెన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ యొక్క జోన్ 1 నుండి జోన్ 7 వరకు జోనల్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్, అలాగే కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో నేను నర్సింగ్ ఆఫీసర్ కట్ ఆఫ్ వీడియో, అలాగే రూరల్ ట్రైబల్ ఏరియాస్లో మీకు సర్వీస్ మార్క్స్ ఏ విధంగా వేస్తారనేది ఈ రెండు వీడియోస్ అయితే చేశాను. ఈ రెండు వీడియోస్ యొక్క లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు జోనల్ వైజ్ వేకెన్సీ అయితే ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్లో మనకు డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అలాగే ఇక్కడ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఆయుష్ డిపార్ట్మెంట్లో, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎంలో, అలాగే ఎంఎన్జే హాస్పిటల్లో. ఈ ఎంఎన్జే హాస్పిటల్ అనేది స్టేట్ వైడ్ పోస్టులు ఇవి. అలాగే అడిషనల్గా 272 పోస్టులు అయితే శాంక్షన్ చేశారు. ఇవి ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో. ఇప్పుడు దీంట్లో జోనల్ వైజ్ వేకెన్సీ అయితే ఒకసారి చూద్దాం. జోన్ 1లో టోటల్ 247 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జోన్ 2లో 88 పోస్టులు ఉన్నాయి. అలాగే జోన్ 3లో 246, అలాగే జోన్ 4లో 355 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జోన్ 5లో 184, జోన్ 6లో ఇక్కడ 1005 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జోన్ 7లో ఇక్కడ 117 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ జోన్ 1 నుంచి జోన్ 7 వరకు 2242 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఈ జోన్ 1 నుంచి జోన్ 7 వరకు ఇక్కడ ఎక్కువ పోస్టులు చూసుకుంటే జోన్ 6లో ఇక్కడ ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి, 1005 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే వీటితో పాటు స్టేట్ వైడ్ పోస్టులు అనేవి 80 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అనేవి 2322 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి జోనల్ వైజ్ వేకెన్సీస్. ఇప్పుడు ఇండివిజువల్ జోన్స్ కేటగిరీ వైజ్ అయితే ఒకసారి చూద్దాం. జోన్ 1లో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 68 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 22, అలాగే బీసీఏలో 17 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీబీలో 22, బీసీసీలో 1 పోస్టు మాత్రమే ఉంది. అలాగే బీసీడీలో 18 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీఈలో 9 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్సీలో 37, అలాగే ఎస్టీకి ఇక్కడ 23 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో ఇక్కడ 5 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఆర్థో హ్యాండిక్యాప్లో 25 ఉన్నాయి. ఇక్కడ టోటల్ జోన్ 1లో 247 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో 187, అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 54, అలాగే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో 6 పోస్టులు కలుపుకొని ఇక్కడ టోటల్ 247 పోస్టులు అయితే ఉన్నాయి జోన్ 1లో. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇప్పుడు జోన్ 2 కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఒకసారి చూద్దాం. ఓపెన్ కేటగిరీలో ఇక్కడ 18 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 5, బీసీఏలో 4 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీబీలో 6, బీసీసీలో 1 పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే బీసీడీలో 5 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీఈలో ఇక్కడ 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఎస్సీలో ఇక్కడ 10 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్టీకి ఇక్కడ 6 పోస్టులే ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో 1 పోస్టు, అలాగే ఆర్థో హ్యాండిక్యాప్లో ఇక్కడ 31 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ ఇక్కడ 88 పోస్టులు అయితే ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో 75, అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 10, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్లో 1 పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ టోటల్ 88 పోస్టులు అయితే ఉన్నాయి జోన్ 2లో. నెక్స్ట్ ఇప్పుడు జోన్ 3 కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 67 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 23, బీసీఏలో 17, బీసీబీలో 19 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీసీలో 1 పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే బీసీడీలో 16, బీసీఈలో 11, ఎస్సీలో 33, అలాగే ఎస్టీకి 22 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో 4 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఆర్థో హ్యాండిక్యాప్లో 33, ఇక్కడ టోటల్ 246 పోస్టులు అయితే ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో 173, అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 71, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు. ఇవన్నీ కలిపి 246 పోస్టులు అయితే ఉన్నాయి జోన్ 3లో. నెక్స్ట్ జోన్ 4లో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 104 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 34, అలాగే బీసీఏలో 25, బీసీబీలో 34, బీసీసీలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీడీలో 23,
బీసీఈలో 13 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్సీలో 55, అలాగే ఎస్టీకి 34, అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో ఇక్కడ 7 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఆర్థో హ్యాండిక్యాప్ల్లో 23, ఇక్కడ టోటల్ 355 పోస్టులు అయితే ఉన్నాయి జోన్ 4లో. ఇక్కడ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్లో 214 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 131, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్లో 8 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కలిపి టోటల్ ఇక్కడ 355 పోస్టులు అయితే ఉన్నాయి జోన్ 4లో. నెక్స్ట్ జోన్ 5లో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 58 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 17, బీసీఏలో 13 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీబీలో 18, బీసీసీలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీడీలో 11, బీసీఈలో 8 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్సీలో 27, అలాగే ఎస్టీ కేటగిరీలో ఇక్కడ 18 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో 4, ఆర్థో హ్యాండిక్యాప్ల్లో ఇక్కడ 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ 184 పోస్టులు అయితే ఉన్నాయి జోన్ 5లో. ఇక్కడ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్లో 154, అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 27 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో 1 పోస్టు మాత్రమే ఉంది. ఇక్కడ ఇవన్నీ కలిపి ఇక్కడ 184 పోస్టులు అయితే ఉన్నాయి జోన్ 5లో. నెక్స్ట్ ఇప్పుడు జోన్ 6లో ఇండివిజువల్ కేటగిరీ వైజ్ అయితే వేకెన్సీస్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 300 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 97, అలాగే బీసీఏలో 71, అలాగే బీసీబీలో 94, అలాగే బీసీసీలో 10 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీడీలో 70, బీసీఈలో 40 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్సీ కేటగిరీలో 148 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్టీ కేటగిరీలో 100 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో ఇక్కడ 19, అలాగే ఆర్థో హ్యాండిక్యాప్ల్లో 56, ఇక్కడ టోటల్ 1005 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ పోస్టులు అయితే జోన్ 6లోనే ఇక్కడ ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి, నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు. అలాగే డైరెక్టర్ పబ్లిక్ హెల్త్లో ఇక్కడ 661 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 37, ఆయుష్ డిపార్ట్మెంట్లో 48, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 1 పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో 258 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అన్నీ కలిపి 1005 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ జోన్ 7 వేకెన్సీస్ అయితే ఒకసారి చూద్దాం కేటగిరీ వైజ్. దీంట్లో ఓపెన్ కేటగిరీలో 36 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 11, బీసీఏలో 8 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీబీలో 10, బీసీసీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీడీలో 8, బీసీఈలో 5 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్సీ కేటగిరీలో 18 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్టీ కేటగిరీలో 11 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఆర్థో హ్యాండిక్యాప్ల్లో ఇక్కడ 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ 117 పోస్టులు అయితే ఉన్నాయి జోన్ 7లో. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్లో 112, అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో 3 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇక్కడ 117 పోస్టులు అయితే ఉన్నాయి జోన్ 7లో. ఇవి మనకున్నటువంటి జోనల్ వైజ్ వేకెన్సీస్, అలాగే ఇండివిజువల్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.